మిథున రాశి. సో మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. సో మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం అంతా శుభాశుభ ఫలితములతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కార్యములన్నీ సత్వరము నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సర్వులు మిత్రులై కార్య సాధనకు ఉపకరిస్తారు. ఇష్టకామ్యార్థములన్నీ నెరవేరి ఇంటియందు శుభకార్యములు అత్యంత ఉత్సాహంతో గడుపుతారు. సకల కార్య సిద్ధి, అప్రయత్న ధనలాభము, బంధుమిత్ర కుటుంబ పరివారంతో తీర్థయాత్రా గమనము చేయగలరు. గురుదైవ అనుగ్రహంతో నూతన ఉత్తేజంతో సకల కార్యసిద్ధి పొందగలరు. నూతన ప్రయత్నములన్నీ ఫలించును. ఆరోగ్యం సిద్ధించును. పితృ సంబంధమైనటువంటి స్థిరాస్తులు కలిసి వచ్చును. సంవత్సర ప్రారంభము అత్యంత ఉత్సాహంతో అన్ని పనులు చేయుతురు. ఆర్థిక సమస్యలన్నింటి కొలిక్కి వచ్చును. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులన్నీ నెరవేరగలవు. బ్యాంకు లావాదేవీలలో ప్రతిష్టంభన తొలగిపోవును. మనోధైర్యము హెచ్చును. మధ్య మధ్య కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే భార్య, భర్త లేదా కుమారులకు సంబంధించినటువంటి సమస్యలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎక్కడనో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిగా ధైర్యము తగ్గి మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే మే 1వ తేదీ నుండి మిథున రాశి వారికి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. సో దానివల్ల కొద్దిగా యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తడి ఎక్కడగా ఉంటే అక్కడ కాలు పెట్టినప్పుడు కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. అలాగే పితృ సంబంధమైనటువంటి స్థిర చరాస్తుల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడిను. చివరకు విజయం మీదే ఏర్పడను. సో సంవత్సరం మధ్యంలో మరీ ముఖ్యంగా మీకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. సో శుభకార్యముల వల్ల విపరీతమైనటువంటి ధన ఖర్చు కనిపిస్తూ ఉంది. 1కి 10 సార్లు ప్రయత్నించిన మీదట పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడేది ఒక 6 నెలలు, ఆగస్టు నుండి ఇంచుమించు సెప్టెంబర్ వరకు. ఆర్థిక సమస్యలు కొన్ని బాధించును. కొన్ని కార్యములు వాయిదా పడును. అలాగే పోలీసు కోర్టు కేసులు తిరగదోడే అవకాశం ఉంది. లేదా కొత్త కేసులు మీద పడే అవకాశం ఉంది. అలాగే శత్రు బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. నిద్రలేమి, అనాసక్తత, ఆకలి లేకపోవడం వంటి సమస్యల వలన ఇబ్బందులు పడుదురు. ఆర్థిక సమస్యలు పెరుగుటచే నిరాశ నిస్పృహకు గురి అవుదురు. సో బ్యాంకు లావాదేవీలు సమస్యాత్మకంగా ఉండును. నేను మాట్లాడేదన్నీ కూడా ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆగస్టు నుండి ఒక 5-6 నెలలు తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఆగస్టు నుండి డిసెంబర్ లేదా జూలై నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి గురువు వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధించాలి? మంచి ప్రశ్న అమ్మా. సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. గురువు నీచం ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోవాలి, లేదు టీషర్ట్ వేసుకోవాలి. అలాగే గురువారం నాడు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలి, సరిపోతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అదే. సకల కార్యముల యందు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు గురి అయ్యేదరు. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. అకారణ కారణములు అంటే అకారణ కలహములు అంటే అనవసరంగా వితౌట్ రీజన్ గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మితిమీరిన ధనక్షయము, విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్థిర చర ఆస్తులు తగ్గిపోవటం అంటే అమ్ముకునే అవకాశం ఉంది. ఇళ్ళు కానీ జాగలు కానీ. బంధుమిత్రముల వలన కలహములు, అలాగే వాక్పటుత్వం తగ్గును. మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కుటుంబ కలహములతో సతమతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా కాన్ఫిడెన్స్ కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన సంతానం వల్ల కలహంలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అపఖ్యాతి కలుగుతుంది. ధనాదాయము లోటు లేకున్నా కానీ విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అతి కష్టం మీద కార్యజయం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమంలో ఆలస్యంగా నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సో రుణములు తేలికగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది మకర రాశి వారికి. మీరు అంటే డబ్బులు అడగగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. భూగృహ నిర్మాణాది పనులు అధిక ధన వ్యయంతో పూర్తి చేద్దురు. అంటే బాగా ₹1 జరగాల్సిన పని ₹10 జరుగుతుంది. 1 నెలలో జరగాల్సిన పని సంవత్సరం పడుతుంది. సో ఇలా మకర రాశి వారికి చాలా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్ళకి కనిపించినటువంటి విషయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చోరభయం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ తెలియకుండానే పెరగడం వల్ల
చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం మకర రాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి. గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. దీనివల్ల ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాశుల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం. కుంభరాశి వారికి 14, ఆదాయం వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 1. మీనరాశి వారికి 11, ఆదాయం వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు 6లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకడి మీద ఒకడు పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు, లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్గా 1 crore పడిపోయే అవకాశం ఉంది, లేదా ₹1 ల్యాండ్ సడన్గా విత్ ఇన్ 1 monthలో 2 కోట్లకు పోయే అవకాశం ఉంది. అంటే సడన్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడికి అధిపతులు, రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ, లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకు మే 4, అలాగే మే 11, అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమీ కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే, సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు, శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు, ఇంచుమించు 5 to 6 months లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఈ మధ్యకాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్గా. ఎందుకు గ్యాప్? మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి, గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024వ తేదీ వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి. అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం
కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాన్ని విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్ పండిన నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి, ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.